ఇప్పుడు మనం క్లౌడ్ కంప్యూటింగ్లో 4th యూనిట్ చూద్దాం. సెక్యూర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అలా ఫస్ట్ టాపిక్ ఇంట్రొడక్షన్ టు సెక్యూర్ డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్. అసలు డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ అంటే ఫస్ట్ తెలుసుకున్నాం. అంటే ఏంటిది, ఏదైతే డేటా స్టోరేజ్ ఉంటుందో అది షేరింగ్ డేటా కదా. ఏదైతే షేరింగ్ డేటా ఉంటుందో అది డిఫరెంట్ అక్రాస్ మల్టిపుల్ లొకేషన్స్లో, మల్టిపుల్ సర్వర్స్లో అండ్ ఈవెన్ మల్టిపుల్ డివైజెస్లో జియోగ్రఫికల్గా లొకేట్ ఉంటుంది. సో ఇది అంటే ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్లో, డిఫరెంట్ సర్వర్స్లో, మల్టిపుల్ ఒక్కొక్క ప్లేస్లో ఎందుకు లొకేట్ అయి ఉంటుంది అంటే మనకి స్కేలబిలిటీ అండ్ అవైలబిలిటీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే మన స్టోరేజ్ని డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ లెక్క పెట్టేయండి. ఇంకేమైనా ఫాల్ట్ వచ్చినా అప్పుడప్పుడు రెక్టిఫై చేయడానికి ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇన్షూర్ చేయడానికి అది మనం డిస్ట్రిబ్యూటెడ్ డేటా స్టోరేజ్ని యూజ్ చేస్తాం. సో ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో డేటా అనేది ఎప్పుడైనా రిమోట్ సర్వర్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. ఎక్కడో మనం ఎక్కడ ఇండియాలో ఉన్నాం, ఆ క్లౌడ్ సర్వర్ ఎక్కడో ఉండొచ్చు, యూఎస్లో, యూకేలో. మనం ఉన్న దగ్గర ఉంటుంది రూల్ ఏం లేదు. క్లౌడ్ సర్వర్స్ ఎక్కడనో డిఫరెంట్ రిమోట్ లొకేషన్లో స్టోర్ అయ్యి ఉంటుంది మన క్లౌడ్ డేటా అంటే. సో అదంటే ఎవరు మేనేజ్ చేస్తారు? నువ్వు మేనేజ్ చేస్తావు, నేను మేనేజ్ చేస్తాను కాదు. ఇప్పుడు ఒక గూగుల్ ఫొటోస్ అన్ని గూగుల్ అప్లోడ్ చేసిన, అది క్వశ్చన్ క్లౌడ్. సో ఆ క్లౌడ్ అంటే గూగుల్ వాడు కాబట్టి గూగుల్ ఈజ్ అ సర్వీస్ ప్రొవైడర్. ఆడు అమెజాన్ వెబ్ సర్వీస్ ఉంటుంది. సో అమెజాన్ నువ్వు ఏదో వాడితే దానికి కరస్పాండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు. సో ఇది అయితే నువ్వు డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేసిన రిమోట్ డేటాని ఆ రిమోట్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. అది ఎవరు మేనేజ్ చేస్తారు? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నట్టు మేనేజ్ చేస్తాడు. ఇదంటే నువ్వు ఎట్లా యాక్సెస్ చేస్తున్నావు? యూజింగ్ ఇంటర్నెట్తోని నువ్వు క్లౌడ్ అయితే స్టోర్ చేసిన డేటాని ఎక్కడో రిమోట్ సర్వర్ స్టోర్ అయిన డేటాని నువ్వు ఇంటర్నెట్ వాడి యాక్సెస్ చేస్తున్నావు. ఇదంటే ఎవరు మేనేజ్ చేస్తున్నావు? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అంటే గూగుల్, అమెజాన్, నువ్వైతే ఏ ప్రొవైడర్ వాడతావో, ఏ సర్వీస్ వాడతావో దానికి కరస్పాండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఈ కథ అంటే మేనేజ్ చేస్తున్నాడు. ఓకే, లైక్ ట్రెడిషనల్ స్టోరేజ్ ఉంటుంది మనకి. ఇప్పుడు మన ఇంటర్నల్ స్టోరేజ్ కానీ లోకల్ హార్డ్ డిస్క్, కంప్యూటర్లో హార్డ్ డిస్క్, ఎస్ఎస్డీ ఉన్నాయి. ఇది డిస్ట్రిబ్యూటెడ్ దాంట్లో కంపేర్ చేస్తే మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎందుకు వాడతాం? కంపెనీస్ అన్నారు కొంచెం ఎక్కువ పెద్ద హార్డ్ డిస్క్లు వాడి ఎస్ఎస్డీలు వాళ్ళ కంపెనీ డేటా అంటే అలానే స్టోర్ చేసుకోవచ్చు కదా. కానీ వాళ్ళంటే డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజే వాడతారు. ఎందుకు? క్లౌడ్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి. డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ ఏం చేస్తుంది మనకి? స్కేలబిలిటీ, క్లౌడ్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఫ్యూచర్స్. ఎందుకంటే నీకు ఇంకా డేటా ఎక్స్టెండ్ కావాలంటే ఇంకా మనీ కట్టి నువ్వు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది నువ్వు ఎస్ఎస్డీ అయినాక మళ్ళీ కొట్టదే కొనాలి, అట్లా అనమాట. ఇంకా వై ఏది డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ ఉందో సెక్యూర్గా ఎందుకని మాట్లాడుకుంటాం. వై సెక్యూర్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అని సెక్యూర్ ఎందుకు? వై సెక్యూర్ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ కోసం ఎందుకు అనుకుంటాం అంటే డేటా అనేది సెన్సిటివ్ ఉంది మన దగ్గర. డేటా అనేది సెన్సిటివ్ ఎందుకంటే బిజినెస్ కానీ మనలాంటి ఇండివిజువల్స్ కానీ అందరికి సెన్సిటివ్ డేటా మనది కదా. ఆ సెన్సిటివ్ డేటా మేబీ ఫైనాన్షియల్, నేను ఇప్పుడు నా బ్యాంక్ పాస్వర్డ్, ఫోటో అన్నీ నా గూగుల్ ఫొటోస్లో అప్లోడ్ చేసిన, ఇది సెన్సిటివ్ డేటా. ఇంకా కంపెనీ ప్రాఫిట్స్ అండ్ లాస్, సేల్స్ రెవెన్యూ అదంటే వాళ్ళు సెన్సిటివ్ డేటా అంటే క్లౌడ్ స్టోర్ చేసింది అనుకున్నాం డిస్ట్రిబ్యూటర్. సో ఇదంటే సెన్సిటివ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ, పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ, సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటే క్లౌడ్లో స్టోర్ చేస్తారు. ఇంకా డేటా అనేది సెన్సిటివ్ ఉంటుంది. సెన్సిటివ్ డేటాను క్లౌడ్ స్టోర్ చేస్తున్నాం. అందుకే ఈ డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్లో స్టోర్ చేస్తున్నాం. సో ఏముండాలి? సెక్యూర్ ఉండాలి. డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ అనేది సెక్యూర్ ఉండాలి. ఇంకా సెక్యూరిటీ రిస్క్స్ లైక్ ఎవరు పడితే నువ్వు అయితే యూజర్ ఉంటారో నా జీమెయిల్తో నేను మాత్రమే యాక్సెస్ చేయాలి నా డేటాని. ఎవరు పడతారో అన్ఆథరైజ్ యూజర్ యాక్సెస్ చేయొద్దు. డేటా బ్రీచెస్, ఇంకా డేటా లాస్ కావద్దు. ఇంకా ట్యాంపరింగ్ ద మేజర్ కన్సర్న్స్, సెక్యూరిటీ రిస్క్ని. ఇంకోటి ఏంటిది? కంప్లైన్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి లైక్ జీడీపీఆర్ అనే, హెచ్ఐపిపిఏ, పిఏ అండ్ సిసిపిఏ. ఇవన్నీ ఏం చేస్తాయి? డేటా ప్రొటెక్షన్కి స్ట్రిక్ట్ ఇవన్నీ రెగ్యులేషన్స్ మనం ఏదైతే చెప్పామో ఇవన్నీ డేటా ప్రొటెక్షన్ మెజర్స్కి స్ట్రిక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇంకోటి స్కేలబిలిటీ, క్లౌడ్ స్టోరేజ్ సపోర్ట్స్ మ్యాసివ్ డేటా గ్రోత్. ఒకవేళ నీకు ఇంకా డేటా ఎక్స్టెండ్ కావాలంటే నువ్వు ఎక్స్టెండ్ చేసుకొని ఇంకా నీ డేటాని అప్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా స్కేలబుల్ ఉంటుంది. మన డేటా ఎంత పెరిగితే అంటే స్కేలబుల్ అవుతుంది క్లౌడ్ స్టోరేజ్. కానీ సెక్యూరిటీ కూడా అకార్డింగ్గా స్కేల్ అయితే మనకి అంత సేఫ్టీ ఉన్నట్టు మన డేటా. ఓకే.